ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనాల వరకు ధ్యానించుకుందాం. మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలను విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరుగా ఉన్నాడు. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అతి శ్రేష్టమైన మాటలు ఈ వచన భాగంలో మనం ధ్యానించబోతున్నాం. అపోస్తలుడైన పౌలు మహాజ్ఞాని, గొప్ప వివేచన కలిగిన వ్యక్తి. దేవునికి ఉన్న ఉద్దేశములు, దేవునికి ఉన్న తలంపులు తన మోకాళ్ళ ప్రార్థన జీవితము ద్వారా ఆయన గ్రహించి ఈరోజు సంఘానికి ఎంతో ధైర్యంగా ఈ మాటలు రాస్తున్నాడు. ఎఫెసీ సంఘములో అనేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగిన వారు ఉన్నందున వారిని ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాడు. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం. ముందు నుంచి నిరీక్షణ కలిగిన వారు ఉన్నారు. దేవుని యొక్క సంధిలో నిరీక్షణ కలిగినటువంటి బిడ్డల జీవితానికి దేవునికి మహిమ కలుగునట్లుగా తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని ఆయన మనను ఏర్పరచుకున్నాడు. దేవుని మహోన్నత నామానికి మహిమ కలిగించాలని దేవుడు ముందుగా మనను నిర్ణయించాడు. అద్భుతమైన మాటలు ఇక్కడ రాస్తున్నాడు. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని, మనం దేవునికి కీర్తి కలుగ చేయవలనని ఏం చేశాడట? దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనను ముందుగా నిర్ణయించాడు. ఎంత గొప్ప విషయం అండి! తన నామానికి మహిమకరంగా ఉండాలని. క్రైస్తవ బిడ్డ, నువ్వు దేవుని నమ్ముకున్నావంటే నీకేదో కలగ చేయాలని, నువ్వేదో కలగాలని నువ్వు కాదు. దేవుడు నిన్ను కలిగించాలని, తన నామానికి మహిమ పరచుకోవాలని నిన్ను ఆయన ఏర్పరచుకుంటున్నాడు. తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి ముందుగా ఆయన నిర్ణయించాడు. రోమపత్రికలు మనం చదువుకున్నాం. ఆయన ఎవరిని ఎరిగినో వారిని నిర్ణయిస్తున్నాడు. ఎవరిని నిర్ణయిస్తున్నాడో వారిని ఆయన పిలిచాడు. ఎవరిని పిలుస్తున్నాడో వారికి నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఎవరిని నీతిమంతులుగా తీరుస్తున్నాడో వారిని ఆయన మహిమపరుస్తున్నాడని ఈ వచనంలో ఎఫెసీ సంఘానికి రాస్తూ, అయ్యా, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి ఆయన సంకల్పం చేసుకున్నాడు. ఆయన ప్రణాళిక వేసుకున్నాడు కనుక మిమ్మల్ని ముందుగా నిర్ణయించాడు. ఆ నిర్ణయానికి కారణం ఏమిటి అంటే ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు. కేవలం నిర్ణయించుకోవడమే కాదు, మీరు తన స్వాస్థ్యం అయిపోవాలి, తన నిధులు అవ్వాలి. ప్రతి క్రైస్తవ బిడ్డ, నువ్వు కాదు, యేసు ప్రభు నిన్ను కొనుక్కున్నది తన కోసమును బ్రతకాలని, తన స్వాస్థ్యంగా ఉండాలని, తన నామానికి మహిమకరంగా నువ్వు ఉండాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఆయన తన చిత్తానుసారంగా ఒక నిర్ణయం చేశాడు. తను ఏ నిర్ణయం చేశాడో ఆ నిర్ణయం చొప్పున సమస్త కార్యములను
ఒకదానితో ఒకటి ఆయన జతపరిచి చేస్తూ ఉన్నాడు. ఏ మనుషులైతే దేవుని నిర్ణయాల్లో ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా నిర్ణయించబడి ఉన్నారో వారిని దేవుడు ఒక ఔన్నత్యమైన స్థితిలోనికి నడిపించువాడై ఉన్నాడు. వారి జీవితాలు, వారి ఆశయాలను ఆయన అద్భుతంగా తీర్చువాడై ఉన్నాడు. ఎందుకంటే మన సొంత సంకల్పం బట్టి కాదు. బైబిల్లో రోమపత్రికలో అపోస్తలుడు పౌలు ఈ మాట అంటాడు, దేవుని ప్రేమించు ఆ వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. నా సోదరి, నా సహోదరుడా, అపోస్తలుడు పౌలు ఈరోజు దేవుడు మనను తను నిర్ణయించుకున్నాడు, ఆయన సమస్త కార్యములు జరిగిస్తున్నాడు అంటే మనము ఆయనను ప్రేమించువారమై ఉన్నామా? ఆయన నిర్ణయం చొప్పున పిలువబడి ఆయన నిర్ణయం బట్టి ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచబడిన తన స్వాస్థ్య భాగమై ఉన్నామా? స్వాస్థ్యము అంటే ఆస్తి. దేవుని యొక్క ఆస్తిగా ఉండాలి అంటే దేవుడు కోరుకున్నట్లుంది, దేవుడు అనుకున్నట్లుగా మనం ఆయనకి ఇష్టమైన వారుగా జీవించే అనుభూతి కలిగి ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఆయన తన చిత్తానుసారంగా ఆయన చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఎంత గొప్ప విషయం అండి! మనము దేవుని యొక్క సత్యవాక్యం విన్నప్పుడు, ఆయన రక్షణ సువార్త మనం విన్నప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. వాక్యం విన్నవారు, రక్షణ పొందినవారు, విశ్వాసం ఉంచిన వారికి దేవుడు వాగ్దానం చేసిన ఆత్మచేత ఆయన ముద్రించువాడై ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడిన వారమై ఉన్నామంటే అది ఎంత భాగ్యం అండి! దేవుని చేత ముద్రించబడనిదే మనము దేనికి పనికిరాము. సాధారణంగా చాలామంది స్టూడెంట్స్ ఒకవేళ స్కూల్ నుండి కనుక తన టీసీ తీసుకోవాలనుకుంటే, కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే, తన స్కూల్ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ సర్టిఫికెట్ అన్నీ రాసిన తర్వాత దాని మీద వారికి స్కూల్ యొక్క ముద్ర వేస్తాడు. దాని మీద ఆయన స్టాంప్ వేస్తాడు. స్టాంప్ వేయబడకపోతే ఆ సర్టిఫికెట్ చెల్లదు. నువ్వు ఎంత పెద్ద విద్యావంతుడైనా సరే నీ యొక్క సర్టిఫికెట్ కనుక స్టాంపింగ్ చేయబడకపోతే ప్రయోజనము రావు. అవుట్ ఆఫ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడాను, వారు ఎంతటి జ్ఞానవంతులు అవ్వచ్చు, విద్యావంతులు అవ్వచ్చు, వారి వీసా కనుక స్టాంపింగ్ కాకపోతే వారి వీసా క్యాన్సిల్ అయిపోద్ది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ భూలోకులు ఉన్నప్పుడు నువ్వు స్టాంపింగ్ చేయబడాలి. అదే పరిశుద్ధాత్మ ముద్ర పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ముద్ర పొందితేనే కానీ ఈ భూలోకంలో నిన్ను పరలోకానికి, దైవికమైన శక్తిలోనికి నువ్వు నడిపింపబడలేవు. దేవుని ఆత్మచేత ముద్రించబడినప్పుడే మన విలువలు పెరుగుతుంది, మన విలువైన వారుగా ఉండగలుగుతాం. కనుక దేవుని ఆత్మచేత ముద్రించబడే అనుభూతి అది మనకు చాలా చాలా ప్రశస్తమైన విలువను చేకూరుస్తుంది అని మనం గ్రహించాలి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరుగా ఉన్నాడు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము. ఏంటండి, కృపచేత విమోచించబడ్డారంటాడు. ఆయన సంపాదించిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరుగా ఉన్నాడంటాడు. ఈ ఆత్మ అని ఏ ఆత్మ అయితే మనకు ముద్రిస్తుందో,
మనకు అభిషేకించి ముద్రించిన ఆ ఆత్మకున్న ప్రత్యేకత ఏమిటి అంటే, దేవుడు సంపాదించిన తన ప్రజలు రోజు ఆయన రాకడలో కడబూరం మ్రోగినప్పుడు అందరూ కొనిపోబడతాం. విమోచన దినం వరకు మనము ఆయన యందు ముద్రించబడాలి. విమోచన దినము మనకి నుంచి రిలీజ్ అయిపోతాం, భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళిపోతాం. అప్పటి వరకు దైవ రాజ్యములు చేరే వరకు ఈ పరిశుద్ధాత్మ మనకు సంచకరుగా మన కొరకు ఇవ్వబడి ఉన్నది. సంచకరు అనే మాట మరి మీరు విని ఉంటారు. అది ఒక అడ్వాన్స్, ఒక బయానా అంటాం కదా. మనం పరలోక రాజ్యానికి ప్రవేశించే వారమని. నా ప్రియ సోదరి సహోదరుడా, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడినప్పుడు నువ్వు దేవుని కొరకు అడ్వాన్స్ ఇవ్వబడిన ఆయన సొత్తువి. నువ్వు ఆత్మలో నువ్వు నింపబడు, భాషలో ప్రార్థన చేయు, ఆత్మలో దర్శనము చూడు, ఆత్మీయ జీవితంలో నడవడి కలిగి ఉండు, ఆత్మీయ అనుభూతిని పొందుకోమని దేవునిలో మిమ్మను కోరుతున్నాను. ఎందుకంటే ఆ ఆత్మ మనకు విమోచన దినం వరకు మనను ముద్రిస్తున్నాడు. ముద్ర లేనిదే మనం విమోచించబడలేమండి. నేను చర్చికి వెళుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ నాలెడ్జ్ నాకు ఉంది అంటే సరిపోదు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావమును పొందుకోవాలి, ఆత్మీయ జీవితంలో నూతన కార్యములను అనుభవించి తీరాలి. ఆ ఆధ్యాత్మిక అనుభూతి పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడే మనము దేవుని రాజ్యానికి అర్హత సంపాదించిన వారం అవుతాం. ఆ ఆత్మ, ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు అనగా మన రక్షణకు, మన విమోచనకు అది సంచకరుగా ఉన్నాడు. మనం విమోచించబడి ఉన్నాము, దేవుని చేత ముద్రించబడి ఉన్నామని అది మనకు గుర్తు. సంచకరు. దేవుని యొక్క ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని ఆత్మచేత మనం ముద్రించబడి దేవుని రాజ్యంలో ఎత్తబడడానికి సిద్ధపడి ఉందామా? దైవరాజ్యానికి మనం అర్హులై జీవిద్దామా? ఆయన తన ఆత్మను మనకు పంపించున్నాడు, తన ఆత్మ మనకు పంపించున్నాడు. ఆ ఆత్మ మనకు స్వాస్థ్యముగా సంచకరుగా ఉన్నాడు, అడ్వాన్స్గా ఉన్నాడు, భయానగా ఉన్నాడు. కనుక రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు స్తోత్రాలు. మీ అత్యున్నతమైన ఆలోచన కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో రండి ప్రభువా, మీ యొక్క సన్నిధి మాకు తోడుగా దయచేసి మీరు సంపాదించిన మమ్ములను సంచకరుగా పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి ఆత్మ ద్వారా ముద్రించి ఉన్నారు. ఆ ముద్ర కలిగిన వారమై, పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడిన వారమై మీకే మహిమకరంగా జీవించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.